నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో అధిక బరువుతో మోకాళ్లకు ముప్పు, ఎండల్లో పుచ్చకాయ ఎంతో మేలు, రాత్రిపూట పిక్కలు పట్టేస్తున్నాయా, వయసుతో పాటు మతిమరుపు పెరుగుతుందా, ఇంకా హెల్త్ టిప్. అధిక బరువు అనేది ఇవాళ మన మోకాళ్లకు శాపంగా మారుతోంది. శరీర బరువు పెరుగుతున్న కొద్దీ మన మోకాళ్లపై కూడా భారం పెరుగుతూ పోతోంది. దీంతో అధిక బరువును మోయలేక మోకాళ్లలోని కీళ్లు వేగంగా అరిగిపోవటం మొదలవుతుంది. ఫలితంగా చిన్న వయసుకే మోకాళ్ల నొప్పులు మొదలైపోతున్నాయి. ఈ నేపథ్యంలో అధిక బరువు, స్థూలకాయం బారి నుంచి మోకాళ్లను కాపాడుకునేందుకు ఏం చెయ్యాలో, బరువును వదిలించుకునేందుకు జీవనశైలి, అలవాట్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మోకాలు ఒక అద్భుతమైన అమరిక. శరీరం బరువును ఎక్కువగా తీసుకుని మనిషి నిలబడటానికి అవసరమైన అవయవం. అత్యంత సంక్లిష్టమైన నిర్మాణం కూడా. రోజువారీ కార్యక్రమాల్లో మనకు తెలియకుండానే దాన్ని అనేక రకాలుగా ఉపయోగిస్తూ ఉంటాం. శరీరం బరువులో అత్యధిక భాగం దానిపై పడటం, విచక్షణ రహితంగా దాన్ని ఉపయోగించటం వల్ల దానిపై పడే భారం కూడా ఎక్కువే. స్థూలకాయం, అధిక బరువు కారణంగా చాలామందిలో మోకాళ్ల నొప్పులు వచ్చి పడుతున్నాయి. మోకాళ్ల నొప్పికి ప్రధాన కారణాల్లో అధిక బరువు కూడా ఒకటి. శరీరంలో 1 కిలో అదనపు బరువున్న మోకాళ్లపై 5 కిలోల ఒత్తిడి పడుతుంది. దీనివల్ల నడిచేటప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు, నిల్చున్నప్పుడు ఇబ్బంది పడతారు. బరువు పెరిగే కొద్దీ మీ మోకాళ్లపై వేసే బలం ప్రతి అడుగులో 30 నుంచి 40 కిలోలు పెరుగుతుందని చెబుతారు డాక్టర్లు. అతిగా బరువుతోటి ఏం ప్రాబ్లమ్స్ వస్తాయంటే, ఓవరాల్గా మన బరువుతోటి మనం నడక, మన చేసే పనులు తగ్గిపోతాయి. దాంతో ఏమవుతుంది, మన కండరాల స్ట్రెంగ్త్ కూడా ఆర్ బలం తగ్గుతుంది. మన కండరాల బలం తగ్గే కొద్దీ మోకాళ్ళలో ఫోర్స్ అనేది పెరుగుతుందన్నమాట. ఇవి మన మసిల్స్, కుషన్స్, జాయింట్స్లో కుషన్స్ ఇవన్నీ కూడా ఒక షాక్ అబ్జార్బర్ కింద పనిచేస్తాయి అన్నమాట. సో మన బరువు పెరిగినప్పుడు మన పనులు చేసుకోలేకపోవటం ఆర్ నడక తగ్గుతుంది కాబట్టి, కండరాల బలం తగ్గుతుంది కాబట్టి, ఈ షాక్ అబ్జార్బింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది కాబట్టి జాయింట్లో ఒత్తిడి అనేది పడుతుంది, ఆర్థరైటిస్ అనేది డెవలప్ అవుతుంది. ఇది మెయిన్ కారణం. రెండోది, మన బరువు వల్ల కొవ్వులో ఒక ఎంజైమ్ ఎడిపోకైనేస్ అనేది ఉంటుందన్నమాట. ఇది మన జాయింట్లో ఉన్న కార్టిలేజ్ని దెబ్బతీస్తుందన్నమాట. అందుకనే ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మన శరీరం బరువు పెరుగుతున్న కొద్దీ మోకాళ్లపై కూడా భారం పెరుగుతూ పోతుంది. ఈ పరిణామం మోకీళ్లపై ఒత్తిడిని పెంచుతుంది. కీళ్లల్లో అరుగుదల వేగం పెరుగుతుంది. దీంతో మోకీళ్లలోని గుజ్జు క్రమంగా అరిగిపోతుంది. దీంతో మోకాళ్లలో నొప్పులు మొదలవుతాయి. ఉండాల్సిన దానికన్నా బరువు అధికంగా ఉన్నప్పుడు మిగతా వాళ్లతో పోలిస్తే 10 ఏళ్ల ముందే మోకాళ్లలో నొప్పులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మోకాళ్లలో నొప్పులు మొదలయ్యాక కూర్చున్న తర్వాత తిరిగి లేచి నిలబడటానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఏ పని చేయాలన్నా ఇబ్బందులు తప్పవు. ఒకసారి మోకాళ్లలో నొప్పులు మొదలయ్యాక వాటిని అదుపులో ఉంచుకోవటానికి శరీర బరువును తగ్గించుకోవాల్సిందే. బరువు తగ్గిస్తే మోకాళ్లపై భారం తగ్గుతుంది. దీంతో మోకీళ్లపై కూడా ఒత్తిడి తగ్గుతుంది. ఫలితంగా నొప్పులు అదుపులోకి వచ్చే అవకాశం ఉంటుంది. మోకాలు నొప్పులు ఉన్నాయి, ఇప్పుడు నేను బరువు ఎలా తగ్గగలుగుతాను ఆర్ అదుపులో ఎలా ఉంచుకోగలుగుతాను, ఎందుకంటే నేను మార్నింగ్ వాక్కి వెళ్ళాను, జాగింగ్కి వెళ్ళాను అని చెప్తూ ఉంటారు. ఒకటి, బరువుని అదుపులో ఉంచుకోవాలనుకుంటే ఆర్ తగ్గాలంటే ఫస్ట్ మనం మార్చుకోవాల్సింది మన తిండి. ఏం తింటున్నాం, ఎలా తింటున్నాం అనేది చాలా ముఖ్యం. బ్యాలెన్స్ డయట్ అనేది చాలా ఇంపార్టెంట్. రెండోది ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్కి వచ్చేటప్పటికి మోకాలు నొప్పి ఉన్న వాళ్ళు నడవటం కష్టం, జాగింగ్ చేయటం కష్టం, థ్రెడ్మిల్ పైన ఎక్కడం కూడా కష్టం. సో వాళ్ళకి మేము చెప్పేది ఏంటంటే సైక్లింగ్ అనేది చేసుకుంటే కూడా మనం ఎక్సర్సైజ్ అవుతుంది. సైకిల్లో ఏమవుతుందంటే మన బరువు సీట్ నుంచి వెళ్ళిపోతుంది, మోకాళ్ళు అయితే బెండ్ అవుతుంది, చుట్టుపక్కల మోకాలు చుట్టూ ఉన్న కండరాలు కూడా ఎక్సర్సైజ్ అవుతాయి. దాంతో కండరాల బలం పెరుగుతుంది, మోకాళ్ళ పైన ఉన్న ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఒక మార్గం సైక్లింగ్.
రెండో మార్గం స్విమ్మింగ్. మన భారతదేశంలో స్విమ్మింగ్ అనేది స్పెషల్లీ ఆడవాళ్ళు రెండోసారి సంకోచించుకుంటూ ఉంటారు వెళ్ళాలా లేదని. కానీ స్విమ్మింగ్లో ఏమవుతుందంటే మన బరువు అనేది బాగా నీళ్ళల్లో దిగిన వెంటనే తగ్గిపోతుంది. సో దానివల్ల మన మోకాళ్ళ పైన ఒత్తిడి తగ్గుతుంది. స్విమ్మింగ్ అనేది ఈత కొట్టడం అనేది హోల్ బాడీకి ఎక్సర్సైజ్ కూడా జరిగిపోతుంది. సో ఈ రెండు మార్గాల వల్ల మనం ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, బరువు కూడా తగ్గవచ్చు. మోకాళ్ళ నొప్పులు బాధిస్తున్నప్పటికీ మనలో చాలామంది డాక్టర్ను సంప్రదించి చికిత్స తీసుకోవటానికి వెనుకాడుతుంటారు. అదే తగ్గిపోతుందిలే అని నిర్లక్ష్యం చేస్తుంటారు. నొప్పి మరీ ఎక్కువగా ఉన్నప్పుడు బ్రూఫెన్ వంటి నొప్పి నివారణలను లేదంటే చల్లటి ఐస్తో కాపడం పెట్టడంతో సరిపెట్టుకుంటూ ఉంటారు. లేదా ఇరుగు పొరుగు సలహా మేరకు మోకాళ్లకు రబ్బరు తొడుగులను వాడుతూ ఉంటారు. నిజానికి మోకాలి నొప్పి వారం రోజులకు పైనే కొనసాగుతూ ఉంటే తప్పనిసరిగా డాక్టర్ను సంప్రదించాలి. సమస్యను బట్టి నిపుణులు చికిత్స చేస్తారు. ఒకవేళ పెద్ద వయసు వారిలో అయితే అవసరాన్ని బట్టి శస్త్రచికిత్స, మోకాలి మార్పిడి ఆపరేషన్ కూడా అవసరం కావచ్చు. పరిస్థితులు అంతవరకు వెళ్లకుండా శరీర బరువు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవటం అన్ని విధాల మేలు. ఈ గుంజి తీసే ఎక్సర్సైజ్ల వల్ల మెట్లు ఎక్కటం ఎక్కువ మెట్ల కింద దిగటం వల్ల ఏమవుతుందంటే మన మోకాళ్ళ పైన ఒత్తిడి అనేది చాలా ఎక్కువ పడుతుందన్నమాట. సో ఒత్తిడి ఎక్కువ పడేటప్పటికీ మన లోపల ఉన్న కార్టిలేజ్ అనేది డ్యామేజ్ అయ్యేది పెరుగుతూనే ఉంటుంది. అందుకనే ఈ వ్యాయామాలు మనం చేయకూడదు. ప్రోటీన్స్ ఎక్కువ పెంచుకొని కార్బోహైడ్రేట్స్ అనేది తగ్గించుకోవాలి. మనం జనరల్గా సాయంత్రం 7, 8, 9 మన పని బట్టి మనం చాలామంది లేట్గా తింటాం. అది మాత్రం చాలా చెడ్డది. రికమెండేషన్ అయితే మా సైడ్ నుంచి 6 నుంచి 7 లోపల తినేయటం అన్నిటికన్నా ముఖ్యమైనది. వాకింగ్ అనేది 20 నిమిషాలు డెఫినెట్గా చేయాలి అనేది కాకుండా మీరు చేయలేకపోతే ఎంత నడిస్తే అంత నడిచి ఒక్కసారి ఎక్కువసేపు నడవక్కర్లేదు. దాన్ని డివైడ్ చేసుకుని 10 నిమిషాలు నడిచి ఒక అరగంట కూర్చుని మళ్ళీ ఇంకో 10 నిమిషాలు నడిచి మళ్ళీ అలా కూడా మనం ఎక్సర్సైజ్ కింద చేసుకుని ఉంటే ఇది మనకి బరువు తగ్గే అవకాశాలు చాలా ఇంపార్టెంట్. నిత్యం జీవితాన్ని దుర్భరంగా మార్చే మోకాళ్ళ నొప్పులను నివారించుకునేందుకు వీలుగా ముందు అధిక బరువును వదిలించుకోవాలి. ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా ఆహారం, వ్యాయామాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. యోగా, ఈత, సైక్లింగ్ వంటి వ్యాయామాలు చేయటం మేలు. ఏదైనా పని మొదలుపెట్టే ముందర అకస్మాత్తుగా మోకాలిని కదిలించకూడదు. గబుక్కున లేవటం, కూర్చోవటం చేయకూడదు. జాగింగ్ లేదా రన్నింగ్ చేసే ముందు కాసేపు తప్పనిసరిగా నడవాలి. మోకాళ్లకు శ్రమ కలిగించే వృత్తుల్లో ఉన్నవారు సాలినంత విశ్రాంతిని తీసుకుంటూ ఉండాలి. మోకాళ్లు మడిచి కూర్చోవటం సాధ్యమైనంతగా తగ్గించాలి. కాలికి సౌకర్యంగా ఉండే పాదరక్షలు మాత్రమే ధరించాలి. ఎక్కువగా హీలు ఉండే పాదరక్షలను వేసుకోకపోవటమే మంచిది. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మోకాళ్ళు నొప్పులను చాలా వరకు నివారించుకోవచ్చు. ఎండాకాలం వస్తుందనగానే అందరి చూపు పుచ్చకాయల మీదకు మళ్లుతూ ఉంటుంది. ఎర్రటి గుజ్జుతో కూడి చూడగానే నోరూరుంచే వీటిలో నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. సుమారు 95% వరకు నీరే ఉంటుంది. పుచ్చకాయలో బీటా కెరోటిన్, విటమిన్ సి వంటి పోషకాలు దండిగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లుగాను పనిచేస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి పుచ్చకాయలు ఎంతగానో తోడ్పడతాయి. తరచూ పుచ్చకాయను తీసుకోవటం వల్ల మనకు లభించే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎండాకాలం వస్తోందనగానే అందరి చూపు పుచ్చపండ్ల మీదకి మళ్లుతుంది. ఎర్రటి గుజ్జుతో కూడి చూడగానే నోరూరించే వీటిల్లో నీటి శాతం చాలా ఎక్కువ. సుమారు 95% వరకు నీరే ఉంటుంది. పుచ్చపండులో బీటా కెరోటిన్, విటమిన్ సి వంటి పోషకాలు దండిగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లుగానూ పనిచేస్తాయి. అంటే రోగ నిరోధక శక్తి పెంపొందడానికి తోడ్పడతాయన్నమాట. పుచ్చపండు గుజ్జు ఎర్రటి రంగులో ఉండటానికి కారణం బీటా కెరోటిన్. ఇది చర్మం, ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి చాలా ముఖ్యం. వయసు పెరుగుతున్న కొద్దీ కంట్లోని రెటీనా మధ్య భాగం క్షీణించటం మూలంగా చూపు తగ్గిపోయే సమస్యను ఇది నివారిస్తుంది. పుచ్చపండు గుజ్జు తొక్కలో సిట్రులిన్ అనే అమైనో ఆమ్లం దండిగా ఉంటుంది. ఇది నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి అయ్యేలా ప్రేరేపిస్తుంది.
ఫలితంగా రక్తనాళాలు విప్పారతాయి. అవయవాలకు రక్త ప్రసరణ మెరుగవుతుంది. రక్తపోటు కూడా చక్కగా అదుపులో ఉంటుంది. పుచ్చపండులో పొటాషియం దండిగా ఉంటుంది. పొటాషియం మూత్రం ఎక్కువ వచ్చేలా చేస్తుంది. దీంతో రక్తపోటు తగ్గుముఖం పడుతుంది. అందువల్ల పొటాషియం తగినంతగా లభించాలంటే పుచ్చపండు తింటే సరి. పుచ్చకాయలోని లైకోపేన్ రసాయనం గుండె జబ్బు ముప్పు తగ్గటానికి తోడ్పడుతుంది. పుచ్చపండులో నీరు ఎక్కువగా ఉంటుంది. పైగా ఇందులో ఖనిజాల పాళ్ళు మెండు. అలాగే ఒంట్లో ఆమ్ల స్వభావాన్ని తగ్గిస్తుంది. మూత్రం ఎక్కువగా వచ్చేలా చేస్తుంది. అందువల్ల ఒంట్లో పేరుకుపోయిన విషతుల్యాలు పోగొట్టుకోవాలని భావించే వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. పుచ్చపండు తేలికగా జీర్ణమవుతుంది. మంచి పిండి పదార్థాలు సైతం ఉండటం వల్ల తక్షణ శక్తినిస్తుంది. అందువల్ల నీరసం, నిస్సత్తువ వంటివి వెంటనే తగ్గుతాయి. మానసికంగానూ మంచి హుషారు, ఉత్సాహం చేకూరుతాయి. పుచ్చకాయ గింజల్లోని పలుకుల్లో ఉండే ఆరోగ్యకరమైన అసంతృప్త కొవ్వులు సైతం మేలు చేసేవే. వీటిలో పీచు కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇవన్నీ గుండె ఆరోగ్యాన్ని ఇనుమడింపజేసేవే. ఆర్జినైన్ అనే అమైనో ఆమ్లం ఉత్పత్తి కావటంలో పుచ్చపండులోని సిట్రులిన్ పాలు పంచుకుంటుంది. ఆర్జినైన్ రోగ నిరోధక వ్యవస్థను ఉత్తేజితం చేస్తుంది. అలాగే పుండ్లు త్వరగా మానటానికి దోహదం చేస్తుంది. పిక్కలు పట్టేయటం, ఆపై నొప్పితో బాధపడటం మనలో చాలా మందికి ఎప్పుడో ఒకప్పుడు అనుభవంలోకి వచ్చే ఉంటుంది. చాలా మందికి రాత్రిపూట నిద్రలో పిక్కలు పట్టేస్తూ ఉంటాయి. ముఖ్యంగా వయసు పైబడిన వారికి పిక్కలు పట్టేయడం అనేది ఒక పెద్ద సమస్యగా ఉంటుంది. ఇందుకు సూక్ష్మ పోషకాల నుంచి స్థూల పోషకాల లోపం వరకు చాలా కారణాలే ఉంటాయి. అయితే ఆహారం, వ్యాయామాల పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పిక్కలు పట్టేయడం అనే సమస్యను చాలా వరకు తగ్గించుకోవచ్చు. పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. అర్ధరాత్రి మంచి గాఢ నిద్రలో ఉండగా పిక్క కండరాలు పట్టేయడం, తీవ్రమైన నొప్పితో నిద్రలోంచి లేవడం చాలా మందికి అనుభవమే. ఇది వృద్ధుల్లో మరింత ఎక్కువ. పిక్కలు పట్టేయడానికి ప్రధాన కారణం కదలికలకు తోడ్పడే చలననాడులు వేగంగా మాటిమాటికి ఉత్తేజితం కావడం. వయసు మీద పడుతున్న కొద్దీ ఈ నాడులు క్షీణిస్తూ వస్తాయి. కాబట్టి వృద్ధాప్యంలో మరింత ఎక్కువగా పిక్కలు పట్టేస్తుంటాయి. ఇలాంటప్పుడు కండరాలు బలంగా ఉండడానికి, పిక్కలు పట్టేయకుండా చూసుకోవడానికి వ్యాయామంతో పాటు పోషకాహారం తీసుకోవడమూ ముఖ్యమే. కండరాల పనితీరును కాపాడేందుకు మెగ్నీషియం పోషకాన్ని తప్పకుండా తీసుకోవాలి. ఇది కండరాలు వదులుగా ఉండేలా చేస్తుంది. మెగ్నీషియం మోతాదులు తగ్గితే తరచూ కండరాలు పట్టేస్తుంటాయి, బిగుసుకుపోతుంటాయి. అలాగే విటమిన్ డి తగినంతగా లభించేలా చూసుకోవాలి. ఇది కండరాలు బలోపేతం కావడానికి, సమన్వయంతో పనిచేయడానికి తోడ్పడుతుంది. కాల్షియాన్ని శరీరం గ్రహించుకునేలా చేయడంలో సాయం చేస్తుంది. దీంతో కండరం సరిగ్గా సంకోచించేలా చేస్తుంది. విటమిన్ డి తగ్గితే కండర బలహీనత, కింద పడిపోయే ముప్పు పెరుగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక విటమిన్ ఇ అనేది యాంటీఆక్సిడెంట్గా పనిచేస్తుంది. కండరాల్లోకి రక్త ప్రసరణ పెంచుతుంది, వాపు ప్రక్రియను తగ్గిస్తుంది. అలాగే కాడ్ లివర్ నూనెను కూడా తరచుగా తీసుకోవటం మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ డి, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు దండిగా ఉంటాయి. ఇవి వాపు ప్రక్రియ తగ్గడానికి, కండరాలు కోలుకోవడానికి సహకరిస్తాయి. అందువల్ల కండరాలు బలంగా ఉండేలా చూసుకోవడానికి కాడ్ లివర్ నూనె మంచి పోషకమని చెప్పుకోవచ్చు. పిక్కలు పట్టేయడాన్ని తగ్గించుకోవడానికి, కదలికలు సాఫీగా సాగడానికి వృద్ధులకు బాగా తోడ్పడుతుంది. అలాగే చురుకుగా ఉండడం ద్వారా కండరాలను బలంగా ఉంచుకోవచ్చు. ఆహారం, అవసరమైతే మాత్రలు లేదా తేలికైన జీవనశైలి మార్పులతో కండరాలను కాపాడుకోవడం మీద శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా వయసు మీద పడుతున్న కొద్దీ హాయిగా జీవించడానికి ఇది అత్యవసరమని గుర్తించాలి. చదివింది వెంటనే గుర్తుకు రాకపోవడం, కళ్లద్దాలు, బైక్ తాళాలు ఎక్కడ పెట్టింది ఒక పట్టాన గుర్తుకు రాకపోవటం మనలో చాలా మందికి అనుభవమే. నిజానికి ఇలాంటి మతిమరుపు పెద్ద సమస్యమే కాదు. కొద్దిగా ప్రయత్నించడం ద్వారా మర్చిపోయిన వాటిని తిరిగి గుర్తుకు తెచ్చుకోవచ్చు. అయితే కొంతమందిలో మతిమరుపు అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా వయసు పెరుగుతున్న కొద్దీ మతిమరుపు ఒక పెద్ద సమస్యగా మారుతూ ఉంటుంది. ఈ రకమైన మతిమరుపును డెమెన్షియాగా పిలుస్తారు డాక్టర్లు. తీవ్రస్థాయి మతిమరుపును తెచ్చిపెట్టే డెమెన్షియా గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. డిమెన్షియా అంటే ఏంటి? డిమెన్షియాలో ఏం జరుగుతుంది? డిమెన్షియా అంటే బ్రెయిన్ యొక్క ఫంక్షనాలిటీ తగ్గటాన్ని డిమెన్షియా అంటామండి. డిమెన్షియాలో ప్రధానమైన లక్షణాలు మెమరీ కోల్పోవటం, అంటే జ్ఞాపక శక్తి తగ్గటము, అండ్ ఆలోచించే శక్తి తగ్గటము, ఒక పని చేయగలిగిన కెపాసిటీ తగ్గటము, బిహేవియర్లో చేంజెస్ రావటము, ఎదుటివారు చెప్పింది అర్థం చేసుకునేటటువంటి కెపాసిటీ తగ్గటము, ఇలా బ్రెయిన్ డిఫరెంట్ ఫంక్షన్స్ యొక్క కెపాసిటీ తగ్గటాన్ని డిమెన్షియా అని చెప్పేసి అంటుంటామండి.
ప్రైమరీ డిమెన్షియాలో ఏం జరుగుతుంది అని అంటే బ్రెయిన్ యొక్క ఎట్రోఫీ, అంటే మన బ్రెయిన్ ఏ సైజులో ఉండాలో ఆ సైజులో లేకుండా బ్రెయిన్ యొక్క ష్రింకేజ్ స్టార్ట్ అవుతుంది. సో బ్రెయిన్ యొక్క ష్రింకేజ్ స్టార్ట్ అవ్వటం వల్ల ఆ ష్రింక్ అయిన ఏరియాస్ యొక్క పని, అంటే ఫ్రాంటల్ లోబ్, టెంపోరల్ లోబ్, పెరైటల్, ఆక్సిపిటల్ అని డిఫరెంట్ లోబ్స్ ఉంటాయి బ్రెయిన్లో. సో ఆ బ్రెయిన్ యొక్క డిఫరెంట్ లోబ్స్ ష్రింకేజ్ వల్ల ఆ లోబ్స్ చేసేటటువంటి పని అనేది చేయలేకపోవటం స్టార్ట్ అవుతుంది. సో ఇది ఒక ఏజ్లో దానికదే స్పాంటేనియస్గా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఎస్పెషల్లీ ఓల్డ్ ఏజ్లో స్టార్ట్ అవుతుంది. సాధారణ మతిమరుపు, డిమెన్షియా రెండు ఒకటేనా, వేర్వేరా? సాధారణ మతిమరుపు ఏంటంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానివ్వండి, చాలా స్ట్రెస్ఫుల్ జాబ్స్లో ఉండేవాళ్ళు కానివ్వండి, వచ్చి నేను రొటీన్గా మర్చిపోతున్నానండి, రోజువారీ పనులు కానివ్వండి, జాబ్ రిలేటెడ్ థింగ్స్ కానివ్వండి, రొటీన్గా మర్చిపోతున్నాను అని చెప్తుంటారండి. సో ఈ టైప్ ఆఫ్ మెమరీ ఇష్యూస్ని డిమెన్షియా కింద కేటగరైజ్ చేయము. సో వీటిని సూడో డిమెన్షియా అని చెప్పేసి అంటుంటాం అనమాట. సో సూడో డిమెన్షియాకి కారణాలు ఏముంటాయి అంటే ఎక్సెసివ్ వర్క్ స్ట్రెస్ కానివ్వండి, ఆర్ డిప్రెషన్ కానివ్వండి, ఆర్ యాంగ్జైటీ కానివ్వండి, ఇవి సూడో డిమెన్షియాకి కారణాలు ఉంటాయి. బట్ ట్రూ డిమెన్షియా అంటే ఏంటి అని అంటే మల్టిపుల్ మోడాలిటీస్, అంటే మతిమరుపు ఒకటే కాకుండా ఒక పని చేయగలిగిన కెపాసిటీ, అంటే ఒక పని ఎగ్జిక్యూట్ చేయగలిగిన కెపాసిటీ తగ్గిపోవటము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రెస్ వేసుకోవాలి అంటే షర్ట్ సరిగ్గా వేసుకోలేకపోవటము, ఏదన్నా బయటకు వెళ్తే కనుక రూట్స్ మర్చిపోవటము, అంటే ఫెమిలియర్ రూట్స్, ఇంతకుముందు తెలిసినటువంటి రూట్స్ ఇప్పుడు బయటకు వెళ్తే రిటర్న్ ఇంటికి రాలేకపోవటం కానివ్వండి, ఇంతకుముందు చాలా బాగా కుక్ చేసే మనిషి సరిగ్గా కుక్ చేయలేకపోవటము, ఉప్పు వేసామో లేదో మర్చిపోవటము, ఆరు ఉప్పు ఎక్కువ వేసేయటము. సో ఇలాంటి ఎగ్జిక్యూషన్, మల్టిపుల్ పనులు చేయలేకపోవటం అనేది ట్రూ డిమెన్షియా యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్ అండి. డిమెన్షియాకు మనం ఎలాంటి కారణాలు చెప్పుకోవచ్చు? 60 or 65 ఇయర్స్ దాటిన తర్వాత బ్రెయిన్ యొక్క ష్రింకేజ్ అందరికీ జరుగుతుంది. బట్ ఎవరికైతే ఎక్సెసివ్ ష్రింకేజ్ జరిగి ఆ ష్రింకేజ్ వల్ల మతిమరుపు రావటము, ఆర్ పనులు చేసుకోలేకపోవటము, సిగ్నిఫికెంట్గా డే టు డే యాక్టివిటీస్ అనేవి ఎఫెక్ట్ అయితే కనుక దాన్ని ప్రైమరీ డిమెన్షియా అని చెప్పేసి అంటుంటాం. సో ఆల్జీమర్స్ డిసీజే కాకుండా ఫ్రాంటోటెంపోరల్ డిమెన్షియా అని చెప్పేసి ఒక కండిషను, డిఫ్యూజ్ లెవీ బాడీ డిసీజ్ అనేది ఇంకో కండిషను, అలా బ్రెయిన్ యొక్క ష్రింకేజ్ ద్వారా ఆర్ డీజనరేషన్ ద్వారా జరిగేటటువంటి డిమెన్షియాస్ని ప్రైమరీ డిమెన్షియాస్ అంటుంటాం. అదే సెకండరీ డిమెన్షియాస్ అంటే వేరే కారణాల వల్ల వచ్చేటటువంటి డిమెన్షియాస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి బ్రెయిన్లో ట్యూమర్ ఉందనుకోండి, వాళ్ళకు కూడా కొన్ని మెమరీ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆర్ కొంతమందికి బ్రెయిన్ యొక్క ఇన్ఫెక్షన్స్, ఎన్కెఫలైటిస్ అని చెప్పేసి అంటుంటాం, ఇన్ఫెక్షన్స్ వల్ల, ఆర్ ఆటో ఇమ్యూన్ కాజెస్ వల్ల వచ్చేటటువంటి డిమెన్షియాస్ని, ఆర్ కొన్ని హెచ్ఐవి రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చేటటువంటి డిమెన్షియాస్ని, ఆర్ న్యూట్రిషనల్ కాజెస్ అండి. అంటే న్యూట్రిషనల్ కాజెస్ అంటే B12 డెఫిషియన్సీ వల్ల వచ్చేటటువంటి డిమెన్షియా, థైమిన్ వల్ల వచ్చేటటువంటి మెమరీ ఇష్యూస్ కానివ్వండి, ఆర్ థైరాయిడ్ ఎక్కువ ఉండటం వల్ల వచ్చేటటువంటి మెమరీ ఇష్యూస్ కానివ్వండి, వీటన్నిటిని సెకండరీ డిమెన్షియాస్ అని చెప్పేసి అంటుంటాం. డిమెన్షియాలో స్టేజెస్ ఎలా ఉంటాయి? డిమెన్షియాలో ఏంటంటే అండి, పర్టికులర్లీ ఆల్జీమర్స్ డిసీజ్ తీసుకుంటే కనుక ఒక 4 స్టేజెస్ కింద డివైడ్ చేసుకోవచ్చు అండి. ఒకటి మైల్డ్ కాగ్నిటివ్ ఇంపైర్మెంట్. ఈ మైల్డ్ కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ అనేది యాక్చువల్లీ డిమెన్షియా స్టార్ట్ కావడానికి ముందర ఒక 6 to 7 ఇయర్స్ పాటు ఈ మైల్డ్ కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ అనే స్టేజ్లో ఉంటారండి. ఈ స్టేజ్లో ఏంటి అంటే ఓవర్ట్ సిమ్టమ్స్ బయట పడవు, బట్ కొంచెం పేర్లు మర్చిపోవటం కానివ్వండి, ఆబ్జెక్ట్స్ ఎక్కడ పెట్టాము కొంచెం మర్చిపోవటం కానివ్వండి, ఇలాంటివి జరగవచ్చు. అది కొంచెం ప్రోగ్రెస్ అయితే కనుక మైల్డ్, ఇంకా ప్రోగ్రెస్ అయితే మోడరేట్ అండ్ సివియర్ డిమెన్షియా స్టేజెస్లోకి వెళ్తుంటారు అనమాట. అంటే సివియర్ డిమెన్షియా స్టేజెస్ అంటే అసలు వాళ్ళ పనులు వాళ్ళు అసలు చేసుకోలేని పరిస్థితికి రావటము, అన్ని పనులకి అసిస్టెన్స్ అవసరం పడటము. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఫుడ్ తీసుకోవటం కూడా మనం గుర్తు చేయాల్సి రావటము, ఫుడ్ ఫీడింగ్ మనం ఇవ్వాల్సి రావటం కానివ్వండి, క్లాతింగ్ బట్టలు వేసుకోవడానికి కూడా వాళ్ళకి ఇబ్బంది కలగటము, ఆ బట్టలు వేసుకునేటటువంటి సింపుల్ పని కూడా చేసుకోలేకపోవటం, అది మనం వేయాల్సి రావటము. సో ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తారన్నమాట సివియర్ డిమెన్షియాస్లో. డిమెన్షియాను మీరు ఎలా నిర్ధారించుకుంటారు? ప్రైమరీగా అండి డిమెన్షియా డయాగ్నోస్ చేయడానికి హిస్టరీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. అంటే ఒక పేషెంట్ కానివ్వండి, వాళ్ళ అటెండర్స్ కానివ్వండి, చెప్పేటటువంటి సిమ్టమ్స్ని బట్టి మనం ఫస్ట్ సస్పెక్ట్ చేస్తాం. దాని తర్వాత ఏంటి అని అంటే ఎందువల్ల వచ్చింది, ఓన్లీ ప్లెయిన్ డిమెన్షియానా లేకపోతే ఏదైనా పార్కిన్సన్స్ ఆర్ అదర్ డిసీజెస్ వల్ల సెకండరీ డిమెన్షియా ఏమన్నా వచ్చిందా, వాళ్ళు ఇంతకు ముందర జరిగినటువంటి స్ట్రోక్స్ వల్ల వాస్కులర్ డిమెన్షియా లాంటివి ఏమన్నా వచ్చాయా అని చెప్పేసి ఫస్ట్ క్లినికల్గా సస్పెక్ట్ చేస్తాం. దాని తర్వాత చేసేటటువంటి ఇన్వెస్టిగేషన్స్, బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ టు రూల్ అవుట్ సెకండరీ కాజెస్ ఆఫ్ డిమెన్షియా. సెకండరీ కాజెస్ ఆఫ్ డిమెన్షియా అంటే
ఏ సోడియం తక్కువ ఉండో, లేకపోతే థైరాయిడ్ బాగా ఎక్కువ ఉండటం వలన, ఆర్ B12 డెఫిషియన్సీస్ వలన వచ్చేటటువంటి డిమెన్షియాస్. నెక్స్ట్ MRI బ్రెయిన్ చేసి చూస్తామండి, ఏమన్నా సిగ్నిఫికెంట్ అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉన్నాయా, మల్టిపుల్ క్లాట్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయా, వాస్కులర్ డిమెన్షియా చూడటానికి. నెక్స్ట్ అదే ఆల్జీమర్స్ డిసీజ్ ఇలాంటివి సస్పెక్ట్ చేసాము అని అంటే పెట్ స్కాన్ చేసి చూస్తామంటే, అంటే ఏ ఏరియాస్లో బ్రెయిన్ యొక్క ఫంక్షనాలిటీ తగ్గింది అని చెప్పేసి తెలియడానికి. రేర్గా ఏంటి అని అంటే కొన్నిసార్లు CSF అంటే వెన్నులోంచి నీరు తీసే పరీక్ష పంపించి దాంట్లో టౌ ప్రోటీన్ అనేది ఒకటి చెక్ చేస్తూ ఉంటాం ఆల్జీమర్స్ డిసీజ్లో. డిమెన్షియాకు వైద్య సాయం ఎలా ఉంటుంది? డిమెన్షియాలో ఏంటంటే అండి, సెకండరీ డిమెన్షియాస్ అంటే వేరే కారణాలు వచ్చే డిమెన్షియాస్. ఆ కారణాలను ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్ చేయడానికి ట్రై చేస్తామండి. అదే కనుక ప్రైమరీ డిమెన్షియాస్ అంటే డీజెనరేటివ్ డిమెన్షియాస్, బ్రెయిన్లో అరుగుదల వల్ల వచ్చేటటువంటి డిమెన్షియాస్ని ఎసిటైల్ కొలినెస్టరేస్ ఇన్హిబిటర్స్ అనేటటువంటి మెడిసిన్స్ అప్రూవ్డ్ డ్రగ్స్ అండి. అంటే వాటి వల్ల కొంచెం మెమరీ ఇంప్రూవ్ కావటము, కొంచెం ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ ఇంప్రూవ్ కావటము జరుగుతుంది. దానితో పాటు వాళ్ళు డే టు డే ఏవేవి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. కొంతమంది రైట్ టైం నిద్రపోవడంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. కొంతమంది నైట్ అయితే చాలు బయటకు వెళ్ళిపోయి వ్యాండరింగ్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే వాళ్ళే బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. సో వాళ్ళకు జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి, డే టు డే యాక్టివిటీస్లో కానివ్వండి, వాళ్ళ లైఫ్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో కనుక్కొని దాన్ని అడ్రస్ చేయడానికి ట్రై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి స్లీప్ విల్ బి ఏ మేజర్ ఇష్యూ. సో స్లీప్ని అడ్రస్ చేస్తే కనుక వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ కావచ్చు. కొంతమందికి హెలుసినేషన్స్ అంటే రాత్రి అయితే చాలు ఉన్నది లేనట్టు, ఎవరు లేకపోయినా సరే ఎవరో ఉన్నారు, నన్ను హాని చేయడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పేసి అనటము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి డిమెన్షియాస్లో. సో ఆ హెలుసినేషన్స్ని అడ్రస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం అన్నమాట. డిమెన్షియా బాధితుల జీవనశైలి ఎలా ఉండాలి? రెగ్యులర్ టైమ్స్లో మెడికేషన్ తీసుకోవటము, రెగ్యులర్ టైమ్స్లో ఫుడ్ హ్యాబిట్స్ని కరెక్ట్గా మెయింటైన్ చేయటము చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే అన్ని యాక్టివిటీస్ కరెక్ట్ టైంలో రెగ్యులర్ టైం పీరియడ్లో, ఆ డేలో ఈ టైంలో మీరు తినాలి, ఈ టైంలో మీరు పడుకోవాలి అనేది ఒక స్ట్రిక్ట్ స్కెడ్యూల్ మెయింటైన్ చేస్తే కనుక డిమెన్షియా పేషెంట్స్కి చాలా హెల్ప్ అవుతుంది. సో సెకండ్ థింగ్ ఏంటి అంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాలంటే, అంటే ఒక్కళ్ళే ఇంకా నాకు గుర్తుండట్లేదు, నేను అంత సరిగ్గా ఇంటరాక్ట్ కాలేకపోతున్నాను అని చాలామంది ఒక్కళ్ళే. అండ్ ఇఫ్ పాసిబుల్ ఏమైనా పజిల్స్ లాంటివి చేయడానికి, ఆర్ ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ బుక్స్ చదవటానికి వీటికి ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. సో ఫ్యామిలీలో కలిసిపోయి మాట్లాడుతూ ఉంటే కొంచెం యాక్టివ్గా ఉంటారు అండ్ డిమెన్షియా కూడా అంతగా ప్రోగ్రెస్ కాకుండా ఉంటుంది. మతిమరుపును నివారించుకునేందుకు మెదడుకు బాగా పని పెట్టాలి. మెదడును చురుగ్గా ఉంచుకోవటం, కంటి నిండా నిద్రపోవటం, రకరకాల పజిల్స్ చేయటం ద్వారా జ్ఞాపక శక్తికి సంబంధించిన నాడీ కణాలు నిర్వీర్యం కాకుండా ఉంటాయి. మతిమరుపు రాకుండా ఉంటుంది. ఒక చిన్న చిట్కా మీకోసం. వట్టివేళ్లు, ధనియాలు, ఉసిరి, సుగంధిపాలు ఈ 4ంటిని చూర్ణం చేసి తాగే నీటిలో వేసి ఒక రాత్రంతా అలాగే ఉంచండి. తరువాత రోజు ఆ నీటిని తరచుగా తాగండి. అతిదాహం, అలసట దరిచేరకుండా ఉంటాయి.